నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ న్యూస్ ఆఫ్ ది డే. హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నాయకత్వంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావుకి పార్టీ పగ్గాలు ఇవ్వాలని ఆయన వర్గం ప్రచారం చేస్తుందని చెప్పారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఏ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ గెలవలేదన్నారు. అసెంబ్లీ, లోక్సభ ఉప ఎన్నికలు, చివరికి పంచాయతీ ఎన్నికల్లో కూడా గెలవలేదని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్ ఉంటే ఒక్క పార్టీ కూడా మిగలదనే స్లోగన్తో హరీష్ రావు వర్గం ముందుకెళ్తుందన్నారు. నలిగిపోతున్న హరీష్ రావు. తెలంగాణలో ఇప్పుడు అన్ని పార్టీలు ఎవరిని టార్గెట్ చేస్తున్నాయి? ఒక్క హరీష్ రావును మాత్రమే టార్గెట్ చేస్తున్నాయి. అయితే అది నేరుగా కాదు, పరోక్షంగా ఆయనకు నిలువ నీడ కూడా లేకుండా చెయ్యాలని అనుకుంటున్నాయి. ఇలా చెయ్యాలని అనుకోవడానికి కారణం ఆయన రాజకీయ భవిష్యత్తును ధ్వంసం చేయాలనుకోవడమే కాదు, బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు సృష్టించడం, తమ నాయకత్వానికి సమస్య లేకుండా చూసుకోవడానికి ఆయనను టార్గెట్ చేస్తున్నారు. నేతలకు ఇలాంటి పరిస్థితి అరుదుగా వస్తుంది. హరీష్ రావుకు వచ్చింది. అందుకే ఆయన రోజు శీల పరీక్ష ఎదుర్కొంటున్నారు. హరీష్ రావుపై అపనమ్మకం కలిగించాలని టార్గెట్ పెట్టుకున్న కవిత, బీఆర్ఎస్ లో హరీష్ రావు ప్రాధాన్యాన్ని తగ్గించేందుకు, ఆయనపై అపనమ్మకాన్ని పెంచేందుకు కవిత సస్పెండ్ కావడానికి ముందు నుంచి ఆరోపణలు చేస్తున్నారు. కాళేశ్వరం అవినీతి నుంచి పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నిటికీ ఆయనే కారణమని కవిత ఆరోపిస్తున్నారు. కేటీఆర్ని నెట్టేసి పార్టీని తన గుప్పెట్లోకి తీసుకోవాలని హరీష్ రావు కుట్ర చేస్తున్నారని కవిత నేరుగా ఆరోపిస్తున్నారు. హరీష్ రావు తనకంటూ ఓ ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకున్నారని, పార్టీ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకొని బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. పార్టీని నడిపించే నాయకత్వ లక్షణాలు కేవలం కేటీఆర్కే ఉన్నాయని, కానీ హరీష్ రావు తెర వెనుక చిత్రం తిప్పుతూ పార్టీని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె చేస్తున్న విమర్శలు పార్టీ క్యాడర్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టించాయి. వీటన్నిటికీ సమాధానం చెప్పలేని పరిస్థితిలో హరీష్ రావు పడిపోతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి టార్గెట్. సీఎం రేవంత్ రెడ్డి కూడా హరీష్ రావునే టార్గెట్ చేస్తున్నారు. అయితే రేవంత్ వ్యూహం వేరు. ఆయనను పొగుడుతూ అవమానాలు వచ్చేలా చేస్తున్నారు. కేటీఆర్ నాయకత్వాన్ని వీక్ చేసేందుకు హరీష్ రావు ఏదో కుట్రలు చేస్తున్నారన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలు హరీష్ రావుకు సూటిగా తగులుతున్నాయి. జగన్ పై లోకేష్ సంచలన వ్యాఖ్యలు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐటీ పెట్టుబడులు, యువత ఉద్యోగాలపై వైసీపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వ సంస్థలపై పీల్ వేసిందని, తాజాగా రెహజా ఐటీ సరుకు పైన ఫీల్డ్ దాఖీలు చేసిందని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టులతో లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయని, పెట్టుబడులు అడ్డుకోవడం సబబా అని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు కూటమిలో భాగంగా వచ్చేలా చేస్తున్నారు. వారంతా దాదాపుగా రాజకీయాలకు, ఇంకా చెప్పాలంటే రాజకీయ పదవులకు కొత్త. ఎందుకంటే వారందరికీ పదవులు అంటే హోదా, దర్పం ప్రదర్శించడానికి కాదని, అది బాధ్యత అని అవగాహన కల్పించాలని అనుకుంటున్నారు. పదవులు పొందిన వారందరితో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్ 22న పదవి బాధ్యత పేరుతో పదవులు పొందిన అందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించి కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయిన తర్వాత పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు ఈ సమావేశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. కేవలం పదవులు పొందడమే కాకుండా ఆ పదవుల ద్వారా ప్రజలకు జవాబుదారుగా ఎలా ఉండాలో వివరించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం. భారత్, ఒమాన్ మధ్య కీలక ఒప్పందం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 దేశాలు జోర్డాన్, ఇథియోపియా, ఒమాన్ పర్యటనలో భాగంగా ఒమాన్లో చారిత్రాత్మక ఒప్పందాలు కుదిరించుకున్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు 70 ఏళ్లుగా పూర్తి చేసుకున్న సందర్భంగా సమర్థ ఆర్థిక భాగస్వామ్యం ఒప్పందం CEPA పై సంతకాలు జరిగాయి. దీనివల్ల వాణిజ్యం, రక్షణ, ఇంధనం మరియు సాంకేతిక రంగాల్లో సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.